ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే సత్యము నీవే, మార్గము నీవే సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారం వగు వ్యాపకములను విరచితిని సహవాసమును, విస్తారం వగు వ్యాపకములను విరచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నీవు సేవింపగా నేర్పిన ప్రభువా, నీవు సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నిత్యము నిన్ను కొనియాడెదా, నిత్యము నిన్ను కొనియాడెదా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను, పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను. లెక్కింపగజాలని జనమందున, లెక్కింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే సత్యము నీవే, మార్గము నీవే సత్యము నీవే,
జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా, ఆరాధించేదా నిన్ను మరిపోతాను, నిరాతము నిన్ను స్తుతించెదా, ఆరాధించేదా నిన్ను మరిపోతాను, నిరాతము నిన్ను స్తుతించెదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. దేవుని వాక్యంలో ఒకప్పుడు అనే విషయం మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం. 9వ వచనంలో అయితే మీరు చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పరిశురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు మనము దేవునికి సొత్తైన ప్రజలము కాదు. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నవారం, ఒకప్పుడు చీకట్లో ఉన్నవారం, ఒకప్పుడు అంధకారంలో ఉండవారం, ఒకప్పుడు ప్రజగా ఉండక 10వ వచనంలో ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు దేవునికి మనం ప్రజలుగా లేము, దేవునికి ప్రజలుగా లేము, కానీ ఒకప్పుడు మనం దేవునికి దూరంగా, దేవునికి మరి అవిధేయులముగా, దేవుని మాట వినని వారంగా, మరి దేవుని యొద్దకు రాని వారంగా, దేవుడు ఎవరో మనకు తెలియని వారంగా, మరి నిరీక్షణ ఆధారం లేనటువంటి వారంగా మనం జీవిస్తూ వచ్చినాం. పూర్వకాల స్థితిని దేవుడు మన జ్ఞాపకం చేసినట్లయితే మరి పూర్వం ఏమై ఉన్నాం? ఒకప్పుడు మనము దేవుని యొక్క ప్రజలము కాదు. కాబట్టి ఒకప్పుడు ప్రజగా ఉండక 10వ వచనంలో ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు మనము ప్రజలుగా లేము, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి దూరస్తులైనటువంటి వారం, దేవునికి ఎడబాసినటువంటి వారం, దేవుని ఎరగని వారం, కాబట్టి నిబంధన లేనటువంటి వారం కదా, దేవునికి దూరంగా నివసించిన పరదేశులము, పరజనులము. అయితే ఇప్పుడు మనం క్రీస్తునందు ఏమైనాం? ఆయన బిడ్డలుగా చేయబడుతూ వచ్చినాం, దూరస్తులమై ఉన్నాం. పూర్వకాలం ఎలా ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ 3:12, 2:12 క్షమించండి, 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరవచనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని వారు లేని వారినై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునుడి. సార్లు మనం చూసినట్లయితే మరి మునుపుడు స్థితి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, మరి వాగ్దాన నిబంధన లేని వారు, పరజనులు, నిరీక్షణ లేని వారు కదా, లోకమందు దేవుడు లేని వారిని అయ్యుండి క్రీస్తునకు దూరమైనటువంటి వారం. అయితే ఇప్పుడు కింద చదవమ్మ 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనలను సమీపస్తులుగా చేస్తూ వచ్చినాడు అన్నమాట. కాబట్టి మునుపు మనము ఎవరమి? మునుపు దూరస్తులైనటువంటి వారు. కాబట్టి మరి పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక అప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు ప్రజలుగా లేమంట, ఒకప్పుడు మరి దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు,
దేవుని ఎరగని వారం. కాబట్టి మరి వ్యర్థమైనటువంటి వాటిని దేవుడని నమ్మినటువంటి వారు. అయితే ఇప్పుడు మరి దేవునికి సమీపస్థలంగా, దేవునికి మరి మనము దగ్గరమైనటువంటి వారుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమయ్యామంట? దేవుని ప్రజలు అవుతూ వచ్చినాం. ఒకప్పుడు మనం ఎలాగున్నామంటే చూడండి, యెషయా గ్రంథము ఒక 7 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం పూర్వము మనం ఏమై ఉన్నాం? పూర్వము మనము ఎలాంటి ప్రజలము? దేవుడు ఎలాంటి ప్రజలుగా చేశాడు? యెషయా గ్రంథం 1:4. యెషయా గ్రంథం 1:4. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపుచేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, తొలగిపోయి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మరి పాపిష్టి జనమ, దోషభరితులైన ప్రజలారా. కాబట్టి ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు. ఒకప్పుడు ఏ ప్రజలం? మనము దోషభరితులైన ప్రజలు కదా. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా. ఒకప్పుడు మనము మరి దేవునికి మరి దోషభరితులైనటువంటి వారముగా జీవిస్తూ వచ్చాం. దేవుడు అంటున్నాడు, దోషభరితులైన ప్రజలారా. కాబట్టి ఒకప్పుడు దేవుని ప్రజలం కాదంట. అందుకని మరి మనం చదువుకుంటూ వచ్చినాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలుగా అయ్యామన్నమాట. ఒకప్పుడు ఎలా ఉన్నాం? దోషభరితమైన ప్రజలుగా ఉన్నాం. ఇంకా ఏ ప్రజలుగా ఉన్నాం? నిర్గమకాండము 32:7. నిర్గమకాండం 32:7. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. కాబట్టి పూర్వం ఎట్లాంటి వారు? మనం చెడిపోయిన ప్రజలు. పూర్వము దోషభరితమైన ప్రజలము, చెడిపోయినటువంటి ప్రజలము. తర్వాత మూడవదిగా చూస్తే 32:9. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఏ ప్రజలమంట? లోబడనొల్లని ప్రజలం కదా. దోషభరితమైన ప్రజలము, చెడిపోయినటువంటి ప్రజలము, తర్వాత లోబడనొల్లని ప్రజలము. తర్వాత 31 చూడండి. 31. అప్పుడు మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిది. కాబట్టి గొప్ప పాపం చేసి, పాపపు ప్రజలు, గొప్ప పాపం చేసినటువంటి పాపపు ప్రజలు. కాబట్టి దోషభరితమైనటువంటి ప్రజలు, తర్వాత చెడిపోయిన ప్రజలము, లోబడనొల్లని ప్రజలము, పాపపు ప్రజలము, తర్వాత ఎలాంటి ప్రజలం మనం? కాబట్టి దేవునికి మరి 22 చూడండి. 22. అహరోను, నా ఏలినవాడా, నీ కోపం నా మీద మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులని మాట నీవెరుగుదు. ఒకప్పుడు మనం ఎలాంటి వారం? దుర్మార్గమైన ప్రజలు కదా. కాబట్టి మరి దోషభరితమైన ప్రజలము, చెడిపోయిన ప్రజలము, లోబడనొల్లని ప్రజలము, పాపపు ప్రజలము, దుర్మార్గమైనటువంటి ప్రజలం కదా. దేవునికి ఎంత మరి దూరంగా మనం జీవిస్తూ వచ్చామో మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పాపపు ప్రజలంగా మనం జీవిస్తూ వచ్చాం. మరి కీర్తనకారుడు మరి చూసినట్లయితే 74వ కీర్తన 18. యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటకును, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనసునకు తెచ్చుకునుము. ఇక్కడ అవివేక ప్రజలు. కాబట్టి ఎలాంటి ప్రజలమంట? మనము అవివేక ప్రజలం అన్నమాట. మనము అవివేకంలో ఉన్నటువంటి ప్రజలు. అంతేకాదు, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము
మత్తయి సువార్త 4:16. మత్తయి సువార్త 4:16. నజరేతు విడిచి మధ్యలో నుండి చదవమా. జబులోను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను అవతలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయలో చీకట్లో కూర్చునున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు కలిగను. కాబట్టి ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు? చీకట్లో ఉన్న ప్రజలు, చీకట్లో ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి మరి ఇంకో మనం చూసినట్లయితే ఈ ప్రజలు ఎలాంటి వారు అంటే అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనం. అపొస్తలుల కార్యములు 28:27వ వచనం. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కన్నులు మూసుకుని ఉన్నటువంటి ప్రజలు, చెవులు మూసుకున్నటువంటి ప్రజలు, దేవుని వాక్యాన్ని విననటువంటి ప్రజలు. పూర్వకాలంలో మరి మనం ఆ రీతిగా జీవిస్తూ వచ్చినాం. ఎలాంటి ప్రజలు మనం? ఎలాంటి ప్రజలం అంటే మరి ఆ ప్రజల గురించి మరి దేవుని వాక్యంలో చదువుకుంటూ వచ్చినాము. దోషభరితమైన ప్రజలు, చెడిపోయిన ప్రజలు, లోబడనొల్లని ప్రజలు, పాపపు ప్రజలు, దుర్మార్గమైన ప్రజలట, అవివేక ప్రజలు, చీకట్లో కూర్చున్నటువంటి ప్రజలు, మరి కనులు మూసుకున్నటువంటి, చెవులు మూసుకున్నటువంటి, చెవులు కొవ్వు పట్టి వారి చెవులు మందంగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని వాక్యాన్ని విననొల్లనటువంటి ప్రజలు. మరి ఆ వాక్యాన్ని వినటానికి మనం ఇష్టపడే వాళ్ళం కాదు. దేవుని దగ్గరకు రాకముందు, దేవుడు మనల్ని దర్శించకముందు, దేవుని దగ్గరకు రావటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడనటువంటి వారం అన్నమాట. అలాంటి ప్రజలైనటువంటి మనలను దేవుడు ఆశ్చర్యరీతిగా రక్షించుకున్నాడు. అంటే మరి అందుకనే పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2:10 ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు ప్రజగా ఉండాల. ఒకప్పుడు ఏంటి ప్రజలంటే? దోషభరితమైనటువంటి ప్రజలంట. ఒకప్పుడు చెడిపోయిన ప్రజలు అని చదువుకుంటూ వచ్చినాం. లోబడనొల్లని ప్రజలు, పాపపు ప్రజలు, అవివేక ప్రజలు, చీకట్లో కూర్చుని ఉన్నటువంటి ప్రజలు, దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ప్రజలు, కన్నులు మూసుకుని, చెవులు మూసుకుని దేవుని వాక్యానికి లోబడనొల్లున్నటువంటి ప్రజలు. ఒకప్పుడు మనం దేవునికి ప్రజలుగా లేము. మరి మనం ఒకప్పుడు విగ్రహాల వైపు వెళ్ళిపోయినాం. ఒకప్పుడు దేవుని ఎరగని వారై లోకంలో జీవిస్తూ వచ్చినాం. దేవునికి దూరస్తులవుతూ వచ్చినాం. ఒకప్పుడు మనం చెడిపోయినటువంటి వారు, దేవుని ప్రజలం కాదు. అందుకని పేతురు రాసిన 1 పత్రిక 2:10 ఒకప్పుడు ప్రజగా ఉండక అప్పుడేమయ్యామంట? ఇప్పుడు దేవుని ప్రజలైనాం. ఒకప్పుడు మనం ప్రజలం కాదు, కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నా ప్రజలు అంటున్నాడు. ఒకప్పుడు మనం ఎవరిమి? దేవుని ప్రజలం కాదు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎవరు? ఇప్పుడున్న ప్రజలు నా ప్రజలు. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన సొత్తైన ప్రజలు. మనం ఇందాక చదువుకున్నాం కదా, పేతురు రాసిన 1 పత్రిక 2:9 దేవుని సొత్తైన ప్రజలమంట. ఎలాంటి ప్రజలు? దేవుని సొత్తైన ప్రజలం. దేవుని ప్రజలమై ఉన్నాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైనాం. ఎట్లయినాం? యేసుప్రభువారి ద్వారా, యేసుప్రభువారు కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మనం ఏమైనాం? ఆయన ప్రజలైనాం. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై, మన పాపములు, మన అపరాధములు ఆయన భరించడానికి వచ్చి, మన పాపముల కొరకే ఈ లోకానికి వచ్చి, నీ కొరకే, మన అందరి కొరకు యేసుప్రభువారు ప్రాణం పెట్టి మరి ఈ లోకంలో మరి ఇచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి మనలను దోషభరితమైనటువంటి ప్రజలుగా, చెడిపోయిన ప్రజలుగా, లోబడనొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు, పాప ప్రజలుగా మనం ఉన్నప్పుడు, దుర్మార్గ ప్రజలుగా మనం ఉన్నప్పుడు, అవివేక ప్రజలుగా మనం ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు, మరి కనులు మూసుకుని దేవుని వాక్యానికి లోబడక దేవుని మాటను తునీకరించినటువంటి టైంలో మనం ఉన్నప్పుడు, దేవుడు ఈ లోకానికి వచ్చి తన కుమారుని ఈ లోకానికి పంపించి మన పాపం నిమిత్తమై, మన అపరాధం నిమిత్తమై యేసుప్రభువారు చనిపోయి మనలందరినీ కూడా ఇలువ పెట్టి మనల్ని కొన్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సొత్తైనటువంటి ప్రజలం. కాబట్టి ఇప్పుడు మనం విలువైన ప్రజలం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళు నా ప్రజలు, తన ప్రజలు అంటాడు. చూడండి, మనం చదువుకుందాం. 29వ అధ్యాయం కీర్తనల గ్రంథం, కీర్తన 29:11. 29వ కీర్తన 11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించున్నాడు,
యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించెను. తన ప్రజలు అనే మాట ఇక్కడ కనపడుతుంది అనమాట. మత్తయి సువార్తలో చూసినట్లయితే మత్తయి సువార్త 1:21 చదవండి. 1:21 ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఎవరి ప్రజలు అంటే ఇప్పుడు తన ప్రజలు. దేవుడు అంటున్నాడు నా ప్రజలు, కాబట్టి తన ప్రజలైన వారుగా చేసుకున్నాడంట. 14 కీర్తన 7వ వచనంలో కూడా తన ప్రజలు అనే మాట ఉంటుంది. చూడండి 14 కీర్తన 7వ వచనం. సియోన్లో నుండి యెహోవా చెరలోని తన ప్రజలను యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. కాబట్టి ఎక్కడున్న వారము? చెరలో ఉన్నటువంటి తన ప్రజలు. చెరలో నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు అనమాట. చెరలో నుంచి మనల్ని విడిపించినాడు. 14 కీర్తన 7వ వచనం. సియోన్లో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. కాబట్టి తన ప్రజలు. ఒకప్పుడు తన ప్రజలం కాదు, కానీ ఇప్పుడు మనం ఏమయ్యాం? ఆయన ప్రజలమైనాం అన్నమాట. ఇప్పుడు ఆయన బిడ్డలం, ఆయన ప్రజలం అన్నమాట. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము ఇక్కడ అంటాడు నా ప్రజలు అంటాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము 16వ వచనం. అతన్ని చూచి అరణ్యమందున్న నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞయించు సార్లు. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజలు అంటున్నాడు కదా. అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలు అంటే ఒకప్పుడు మనం ఆయన ప్రజలం కాదు, కానీ ఇప్పుడు ఏమైనామంట? ఆయన ప్రజలమైనామంట కదా. 8వ అధ్యాయం 20వ వచనంలో నిర్గమకాండం 8:20. 8వ అధ్యాయము నిర్గమకాండం 23వ వచనం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిషత్తును సార్లు. మనం ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు నా ప్రజలను నీ ప్రజల నుంచి ఏం చేస్తాను? ప్రత్యేకపరుస్తాను. దేవుడు సాతాను ప్రజలుగా ఉన్నటువంటి మనలను దేవుడు తన ప్రజలుగా చేసుకున్నాడు. ఫరో అంటే ఈ లోక సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మనలను తన ప్రజలుగా దేవుడు రక్షించుకున్నాడు. 20వ వచనం చూడండి. నిర్గమకాండం 8:20 వచనం. కాబట్టి యెహోవా మోషేతో నీవు పొద్దున లేచి ఫరో ఎదుట నిలుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతను చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. చాలా ఇక్కడ నువ్వు నా ప్రజలు అంటే దేవుని బిడ్డలంగా దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే ఆయన ఏమంటున్నాడంటే మనలను తన బిడ్డలుగా అంటే నా ప్రజలు తన ప్రజలు. కాబట్టి మనం ఎవరు అంటే ఇక్కడ కూర్చున్న బిడ్డలము ఆయన ప్రజలు, తన ప్రజలు నా ప్రజలు అంటున్నాడు. కాబట్టి లేవియ కాండంలో ఇంకో మంచి మాట ఉంటుంది. లేవియ కాండము చదువుకుందాం ఆ మాట కూడా. లేవియ కాండము 20వ అధ్యాయము. లేవియ కాండము 20వ అధ్యాయము. లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడను మీరు నావారై ఉండినట్లు అనుజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. ఇక్కడ యెహోవాను నేను పరిశుద్ధుడను మీరు నావారై ఉండినట్లు. మనం ఎవరి వారమంట? అనుజనుల నుంచి దేవుడు మనల్ని వేరుపరిచినాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు నావారై ఉండినట్లు అంటే తన ప్రజలు నా ప్రజలు నావారై ఉండినట్లు. అంటే మనం ఎవరమంటే మనము దేవుని సొత్తైనటువంటి ప్రజలం. అంటే ఇరువు పెట్టి కొనబడినటువంటి వారం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20వ వచనం. ఇరువు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి. ఇంకా 19వ వచనం చదవండి.
మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. అంటే మీరెవరు? విలువ పెట్టి కొనబడినటువంటి వారు. దేవుడు అంట ఖరీదనం చెల్లించి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన కొనుక్కున్నాడు. కొనబడిన వారు అంటే దేవుని వాక్యం మనం చూస్తూ వచ్చాము. మనం ఎవరమంటే మనం కొనబడిన వారము. మనము మరి దేవుని చేత ఏర్పరచబడి దేవుని యొక్క సొత్తు అయినటువంటి వారు. మనం ఎవరు ప్రజలము? మనం దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం. కాబట్టి నా ప్రజలు అంటాడు. ద్వితీయోపదేశ కాండము దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులలో విశేషముగా తనకి స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకున్నాను. ఇక్కడ మంచి మాట ఏంటంటే మరి ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము 2వ వచనములో ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రతిష్ఠిత జనము. నీవెవరివి? నువ్వు ప్రతిష్ఠిత జనం. ఆయన మనలను ప్రతిష్ఠించుకున్నాడు. తర్వాత భూమి మీద ఉన్న సమస్త జనముల్లో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. కాబట్టి ప్రతిష్ఠిత జనము తమకు స్వకీయ జనమగినట్లుగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. స్వకీయ జనమగినట్లుగా కదా. ఇంకా మనం యోహాను సువార్తలో చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము అక్కడ యేసుప్రభువారు ఏమంటాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనం. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడనే నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోను కూడా ఉండవలనని అనియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. చాలు ఇక్కడ మనం చూస్తే తండ్రితో ప్రార్థన చేస్తే ఏమన్నాడంటే నీవు నాకు అనుగ్రహించిన ఈ ప్రజలు. ఎవరేమి మనం అంటే దేవుడు ద్వారా అనుగ్రహింపబడినటువంటి ప్రజలు. యేసుప్రభువారికి మనందరం ఎవరమి? యేసుప్రభువారికి అనుగ్రహించబడ్డాం మనందరం. అంటే ఆయన తన విలువైనటువంటి రక్తంతో మనలను కొని మనల్ని పవిత్రులుగా నిర్దోషులుగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి విలువైన రక్తం, ప్రశస్తమైన రక్తంతో ఆయన మనల్ని కొన్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. మన కొరకు యేసుప్రభువారు ఏం చేశాడంటే క్రయం చెల్లించాడు అనమాట. క్రయం చెల్లించాడు అంటే మరి ఇటువరకు మనకి బంధుల దొడ్లు ఉండేవి. బంధుల దొడ్డు అంటే తెలుసా? గేదెలు ఎక్కడానికి ఎవరి గేదెలను తప్పుకుపోయినాయి అనుకోండి, అవి తీసుకెళ్ళి ఆ బంధుల దొడ్లో అప్పగించేవారు. బంధుల దొడ్లు అప్పగిస్తే ఆ బంధుల దొడ్లు ఏం చేసేవాళ్ళు అంటే గేదెలను అక్కడే ఉంచి విస్తారమైన స్థలం ఉంటుంది, చుట్టూ గోడ ఉంటుంది, దాంట్లో ఒరిగడ్డ అవన్నీ ఉంటాయి. ఈ గేదెలను తీసుకుని వెళ్ళి తప్పిపోయిన గేదెలను తీసుకుని వెళ్ళి అందరూ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ గేదెల ఎక్కడ గేదెలు పోయినా అక్కడికి ఎత్తుక్కుంటూ అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర కనుక ఖచ్చితంగా ఆ గేదె ఉంటే ఇదిగో మీ గేదె ఈ టయానికి వచ్చింది, ఈ టైం నుంచి ఈ టైం దాకా మేము దాన్ని గడ్డేసి మేతేసి దాన్ని మేము పెంచాము, కాబట్టి దానికి మీరు క్రయం చెల్లించాలి అనేవాళ్ళు అనమాట. అంటే దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే దానికి ఎప్పటి నుంచి అయితే అది అక్కడికి వెళ్ళిపోయిందో యజమానుడి దగ్గర నుండి, అప్పటి నుండి దానికి ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు దాన్ని పోషించేవాళ్ళు కాబట్టి, మేతేసి కుడితి పెట్టి అన్నీ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు అనేవాళ్ళు మీ క్రయం చెల్లిస్తే దాన్ని మేము విడిచిపెడతాం అనేవాళ్ళు. అప్పుడు యజమానుడు ఎవరైతే ఉన్నారో యజమానుడు దానికి వరకు ఏం చేయాలా? క్రయం చెల్లించాలి. క్రయం చెల్లించి దాన్ని ఇడిపించుకొచ్చుకోవాలన్నమాట. ఒకసారి మా గేదె ఇట్లాగా మా మేనత్త కొడుకు అప్పగించాం. మేమంతా ఒక ఫంక్షన్కి వెళ్ళి పాడి గేదె ఉంటే దాన్ని ఏం చేసామంటే మా మేనత్త కుమారుడు ఉన్నాడు, 7-8 సంవత్సరాలు ఉంటాయి ఆడికి. అరే మేము పలానా చోటకి పెళ్ళికి వెళ్ళి రావాలా, నువ్వు గేదెలను చూస్తుండ్రా ఆ గేదెని దూడనంటే ఆడేం చేశాడంటే ఆటకైతనంగా ఆ గేదెని దూడని విడిచిపెట్టేసాడు. అదేమైందంటే పెద్ద కల్లే పిల్ల వెళ్ళిపోయింది. పెద్ద కల్లే పిల్ల వెళ్ళిపోతే ఎవడో దాన్ని ఏం చేశాడంటే ఒక ఇంట్లో పెట్టే దానికి మేత చేస్తున్నాడు, అన్ని ఇంట్లోనే చేస్తున్నాడు దానికి. ఇంకా అప్పుడు మేము చాలా రోజులు దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి మా గేదె పోయిందంటే
ఎవడో ఒకడు గిట్టినోడు ఉంటాడు కదా, ఎవడో చూస్తారు కదా పక్కింటి వాళ్ళు వాళ్ళ అది పలానా వాళ్ళ ఇంట్లో పెట్టే దాన్ని అన్ని చేస్తున్నాడు చూడండి అంటే కిటికీలో నుంచి చూస్తే మాగేదే. మరి ఇట్లా ఎందుకు చేసావా, ఇది మాదేనంటే అవునండి మా పొలం అంతా పాడు చేసింది, మేము దీన్ని కట్టేసుకున్నాం, దీనికి కావాల్సిన క్రయదానం ఇస్తే మేము విడిచిపెడతామన్నారు. అప్పుడు ఏం చేసామంటే దానికి ఎంత అయితే ఖర్చు అయిందో అంత ఖర్చు ఇచ్చి దాన్ని తోలుకొచ్చుకున్నాం. అంటే ఉదాహరణకి ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభువారు కూడా మన కొరకు ప్రాణం పెట్టాడు. మన ప్రజలము ఆయన ప్రజలమే, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ సాతానుడు మనల్ని ఏం చేశాడు, లోకంలోకి లాగివేశాడు. సాతానుడు స్వాధుల్లోనికి వెళ్ళిపోయినాం. ఆదాముని ద్వారా ఆదాము చేసిన అతిక్రమం పోలి ఆదాము మొదలుకొని అందరూ ఏమైపోయినాం అందరూ పాపమునకు దాసులైపోయినాం. పాపం అందరినీ మరణం వెళ్తుంది. కాబట్టి అందరినీ సాతానుడు తన గుప్పుట్లోని తీసేసుకున్నాడు. ఈ లోకం ఆయనదే, బైబిల్లో రాయబడింది లోకం ఆయనది అనే బైబిల్లో ఉంది. లోకము దేవునిదే కానీ మనుషులు ఆయన వారమే. కానీ మన పితరుడైనటువంటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం అందరం అమ్మబడ్డాం. మనం అందరం కూడా ఏం చేయబడ్డాం, సాతాను కిందకి వెళ్ళిపోయాం, దాస్యంలోనికి వెళ్ళిపోయాను, పాపంలోనికి వెళ్ళిపోయాను, పాపం అనేటువంటి దాస్యంలోనికి వెళ్ళిపోయినాం. అయితే యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రజలుగా, ఆయనకు అనుగ్రహించబడినటువంటి ప్రజలుగా ఆయన మనందరి కొరకు రక్తం కార్చి మనల్ని రక్షించుకుని మనల్ని దర్శించి మనల్ని ఏర్పరచుకుని ఒక సంఘముగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ఆయన ప్రజలు. ఇక్కడ అందుకని యేసుప్రభువారు ఏమంటున్నాడంటే 17వ వచనంలో 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో నీవు నాకు అనుగ్రహించిన ఈ ప్రజలు అంటాడు అనమాట. ఎందుకంటే మరి దేవుని ప్రజలు మనం కదా. అందుకని 26వ వచనం చూడండి, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉన్నట్లు నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియచేసి ఇంకాను. కాబట్టి దేవుడు మనం ఆయన ప్రజలము, ఆయన బిడ్డలము, ఆయన ఏర్పరచుకున్నటువంటి సొత్తైన ప్రజలము గనక, ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు గనక, క్రయదానం చెల్లించి అమూల్యమైన రక్తంతో నిర్దోషమైన రక్తంతో తన బిడ్డగా చేసుకున్నాడు గనక ఇప్పుడు తన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన ఆ లోకమైనటువంటి ఐగుప్తు నుండి, ఈ లోకమైనటువంటి పాపం నుండి దేవుడు తన ప్రజలను ఏం చేశాడు, ఆయన మరి మనలను తన ప్రజలుగా చేసుకున్నాడు. తన సొత్తైన ప్రజలుగా, తను ఏర్పరచుకున్నటువంటి ప్రజలుగా, తాను సంపాదించినటువంటి ప్రజలం మనం. ఎవరమంటే యేసుప్రభువారు స్వరక్తం ఇచ్చి, అపొస్తలుల కార్యములు ఏముంటుంది, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు, క్రయదానం చెల్లించాడు మనకు కదా. కాబట్టి మరి నిర్గమకాండంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి, 15వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండం 15:16. నిర్గమకాండం 15వ అధ్యాయం 16వ వచనం చదువమ్మ. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో నీ ప్రజలు అంటాడు. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు. కాబట్టి మనం ఎవరమంటే ఆయన సంపాదించినటువంటి ప్రజలు, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ప్రజలు అన్నమాట. అది మన సొత్తు కాదు, లేకపోతే నా అంతటికి నేను రక్షింపబడిన వాడిని కాదు, మీ అంతటికి మీరు రక్షింపబడిన వారం కాదు. మనం అందరం ఎవరమి అంటే మనమందరము ఆయన సంపాదించినటువంటి బిడ్డలం, ఆయన కొనుక్కున్నటువంటి బిడ్డలం. ఆయన మన కొరకు క్రయం చెల్లించి ఆ విలువైనటువంటి రక్తంతో దేవుడు మనల్ని ఏం చేశాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. 20వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. కాబట్టి మనం అందరం ఎవరేమి అంటే మనం అందరము తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి మనం అందరము మనంతరికి మనమే నీతిమంతులం కాలేదు, కానీ మన కొరకు యేసుప్రభువారు ఏం చేశాడు, క్రయదానం చెల్లించాడు, మనందరినీ తన బిడ్డలుగా చేసుకున్నాడు. అయితే ఒకప్పుడు మనము ఇప్పుడు ఏముంది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మన మూలపాఠం ఇదే, 2వ అధ్యాయం 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి,
ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిని. ఒకప్పుడు మనం కనికరించబడలేదంట, కానీ ఇప్పుడు మనం కనికరింపబడుతూ వచ్చినాం. ఇప్పుడు కనికరించబడుతూ వచ్చినాం. తన కుమారుడి ద్వారా మనం కనికరించబడుతూ వచ్చినాం. ఒకప్పుడు ప్రజగా ఉండక అప్పుడు ఏమైనామంట, ఇప్పుడు దేవుని ప్రజలైనాం. ఇప్పుడు దేవుని ప్రజలం. ఇక్కడ కూర్చుని మనం అందరం ఎవరు అంటే ఆయన పిల్లలం, ఆయన కుమార్తెలం, ఆయన కుమారులు మనం అందరం కూడా. కాబట్టి మనం అందరం ఆయన ఆరాధించాలి, ఆయన మనం దేవుని మనం స్తుతించాలి కదా. 9వ వచనం చూడండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తు అయిన ప్రజలు, ఆయన సొత్తు, ఆయన సొంతం. ఆయన మన కొరకు క్రయం చెల్లించాడు. మరి మనము ఆయన బిడ్డలు, ఆయన ప్రజలు, ఆయన సొత్తు అయిన ప్రజలు. ఒకప్పుడు ప్రజగా ఉండకప్పుడు దేవుని ప్రజలైనాం. ఒకప్పుడు ఏమై ఉన్నాం, మనం చదువుకున్నాం. ఒకప్పుడు ఏమై ఉన్నామంట, యెషయా గ్రంథంలో 1:4 దోషభరితులైన ప్రజలారా అన్నాడు. ఒకప్పుడు చెడిపోయిన ప్రజలని నిర్గమకాండం 32 చదువుకున్నాం. లోబడనోళ్ళని ప్రజలని చదువుకున్నాం కదా, పాపపు ప్రజలను చదువుకున్నాం, దుర్మార్గ ప్రజలను చదువుకున్నాం. కాబట్టి అవివేక ప్రజలను చదువుకున్నాం, చీకట్లో ఉన్న ప్రజలను కొన్నాం. మరి దేవుని వాక్యానికి చెవులిన యవన వారమని, మరి కళ్ళు మూసుకుని ఉన్నటువంటి ప్రజలమని చదువుకున్నాం. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, రెండో స్టెప్గా మనం చూస్తే దేవుడు మన ఎందుకు కనికరించి ఆయన ప్రజలుగా చేసుకుని నా ప్రజలు అంటున్నాడు. తర్వాత తన ప్రజలు, నా వారై ఉన్నట్లు, కొనబడిన ప్రజలు, ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలు కదా, నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ప్రజలు, నీవు సంపాదించినటువంటి ప్రజలు. అంటే మనం అందరూ ఎవరంటే ఆయన సంపాదించినటువంటి సంఘం, ఆయన కొనుక్కున్నటువంటి సంఘం, ఆయన ప్రజలం, ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలం, ఆయన సొత్తు అయినటువంటి ప్రజలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన ఆరాధించాలి. ఎందుకంటే లోకంలో ఎవరికి ఇవ్వలేనటువంటి ధన్యత, లోకంలో మనకంటే జ్ఞానవంతులు, మనకంటే తెలివారు ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికి దేవుడు ఇవ్వలేదు. కానీ మనకంటే వంశపు గలవారు ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ధనవంతులు ఉన్నారు, మంచి వంశపు గలవారు ఉన్నారు, మంచి తెలివి గల మేధావులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు ఈ లోకంలో. మనకంటే బలాజ్యులు, మనకంటే గౌరవ మర్యాదలు, గొప్ప వంశం కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, మనలను ఎన్నిక చేసుకున్నాడు, మనలను తన రక్తం ఇచ్చి, మనలను తన స్వరక్తం ఇచ్చి మనలను కొనుక్కున్నాడు దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి, ఆరాధించాలి, ఆయన మనం గణపరచాలి, ఆయన మనం స్తుతించాలి. మన హృదయం అనే పెట్లిప్పాలి కదా. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఏం చేశారు, జ్ఞానులు ఏం చేశారు చెప్పండి, బంగారమును బోళమును తీసుకుని వచ్చి తమ పెట్లిప్పి ఏం చేశారంట, దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినారు. హృదయం అనే పెట్లిప్పాలి దేవుని ఆరాధించడానికి. సాతానుడు మూసివేస్తాడు ఆరాధించొద్దని, నోరు తెరవకుండా సాతాను చేస్తూ ఉంటాడు. మన నోరు తెరవనోడు సాతానుడు. కాబట్టి నోరు సాతాను మూసివేస్తాడు. నువ్వు ఆరాధన చేయకపోతే సాతానికి ఎంతో సంతోషం అన్నమాట. అయితే నువ్వు ఆరాధన చేస్తే సాతానుడు పారిపోతాడు. దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. దేవుని మనం ఎప్పుడైతే మనం గణపరుస్తామో, దేవుని ఎప్పుడైతే మనం మహింపరుస్తామో, సాతానుడు ఏం చేస్తాడు, పారిపోతాడు. దుష్టుడు పారిపోవాలంటే, దుష్టుడికి అపజయం కలగాలంటే మనం ఏం చేయాలి, సాతానుడికి సిగ్గు కలిగినట్లుగా మనం దేవుని ఆరాధన చేయాలన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు మన ఎడలంటే, సాతానికి దేవుడు అపజయాన్ని ఇచ్చి, దుష్టుడికి అపజయాన్ని ఇచ్చి, అపవాదికి అపజయాన్ని ఇచ్చి మనకేం చేస్తున్నాడు, ఆయన విజయం కలుగజేస్తున్నాడు. మన కొరకు ఎంతో క్రయం చెల్లిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం, సాతానుడు మన నోరు మూసేస్తున్నాడు. నోరు తెరవద్దు, ఆరాధించొద్దు, చూడు నీకంటే ఎంత తెలివి గలవాళ్ళు ఉన్నారు, నీకంటే ఎంత జ్ఞానవంతులు ఉన్నారు చూడు, నువ్వెంత జ్ఞానవంతుడు, నువ్వెంత తెలివి గలవాడు, నువ్వు ఆరాధన చేయకపోయినా పర్లా, నీ హృదయంలో ఆరాధన చేయి చాలు. ఇట్లా సాతానుడు మన హృదయంలో పేరేపని తీసుకుని వచ్చి హృదయం అనే పెట్టి హృదయం తెరవకుండా సాతాను నీ హృదయాన్ని మూసివేసినప్పుడు దేవుడు ఎంతో బాధపడతాడు. ఎందుకంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన క్రయధనానికి, ఆయన చిందించినటువంటి తన క్రయధనానికి, తన ప్రజలుగా చేసుకున్న దేవునికి మనం ఆయన ఆరాధించాలి. ఎందుకంటే మనకు అన్ని విషయాల్లో మనకు విజయాన్ని తీసుకొచ్చే దేవుడు,
మనకు బలమునిచ్చే దేవుడు, మనకు ఆరోగ్యాలు ఇచ్చి, మనకు ఆయుష్ ఇచ్చి, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, దినదినము తన శరీరాన్ని, తన రక్తాన్ని ఇచ్చి, మనలో ఆత్మీయంగా మనకు జీవాహారం ఇచ్చి పోషిస్తున్న దేవుడు, ఆత్మీయ మన్నాని దేవుని వాక్యాన్ని ఇచ్చి పోషిస్తున్న దేవుడు. కాబట్టి ఆ దేవుని మనం ఆరాధించాలి. ఈ లోకం కొరకు, పరలోక రాజ్యం కొరకు భూమి మీద సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. అక్కడికి తీసుకుని పోవాలని మనందరం ఇక్కడ కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఇది కొద్ది రోజులే. అయితే ఇక్కడ సిద్ధపరుచుకుని, ఇక్కడ అంతా మనల్ని తయారు చేసి, రెడీ చేసి, ఆత్మీయంగా మనల్ని బలపరుచుకుని పరలోక రాజ్యానికి తీసుకుని పోవాలని, అక్కడ ఎగేగములు ఆయనతో కూడా ఉండాలని ఆయన ఆశ. కాబట్టి భూమి మీద మనం ఆయన గణపరచాలి. ఆయన బిడ్డలంగా దేవుడు ఏమంటున్నాడు కదా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులను ఈయన మా తమ్ముడు అనడానికి కొన్నిసార్లు మా అన్నయ్య అనటానికి కూడా కొంతమంది సిగ్గుపడతారు. ఎందుకంటే ఈయన మా నాన్న అనటానికి కానీ, లేకపోతే ఈయన మా కొడుకు అనటానికి కానీ, లేకపోతే ఈయన మా కూతురు అనటానికి కూడా చాలామంది సిగ్గుపడతారు. అయితే దేవుడు ఆయన ఎవరు? ఆకాశ మహాకాశములు పడజాలనటువంటి దేవుడు, ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, భూమి ఆకాశములు ఒక మాటతో సృజించిన దేవుడు, మనల్ని కలగజేసినటువంటి సృష్టికర్త. ఆయన మనల్ని ఏమంటున్నాడు? ఆయన అంత గొప్ప దేవుడు అయ్యండి. అపొస్తలుడైన పౌలు అంటాడు, శ్రీమంతుడగు దేవుడు అంటాడు. అంత గొప్ప దేవుడు అయ్యుండి కూడా ఆకాశ మహాకాశంలో పడజాలనటువంటి దేవుడు, భూమిని త్రాసుతో చూసినటువంటి దేవుడు, మరి నీళ్లను కొలిచినటువంటి పొడిసిడితో నీళ్లను కొలిచినటువంటి దేవుడు, త్రాసులను పర్వతంతో చూసినటువంటి దేవుడు, శూన్యమును సృష్టిలో దేవుడు సృష్టిని శూన్యంలో వేలాడదీసినాడు. కాబట్టి మరి ఎన్నో మనకు గొప్ప కార్యాలు చేసి గొప్ప దేవుడు ఆయన. ఆయన బిడ్డలంగా నా పిల్లలు, నా వారు, నా ప్రజలు అంటుంటే మనం నోరు తెరవట్లేదు, మనం నోరు మూసుకుంటున్నాం. అట్లా ఉండకూడదు. మన గొంతు తెరిచి, మన నోరెత్తి మనం దేవుని ఆరాధించాలన్నమాట. అప్పుడే సాతానుడు సిగ్గుపడతాడు. సాతానుడు నీ పక్కనే ఉంటాడు. చీకటి శక్తులు నీ పక్కనే ఉంటాయి, దురాత్మ శక్తులు నీతోనే ఉంటాయి, చీకటి శక్తులు నీ పక్కనే ఉంటాయి, నిన్ను ఆరాధించకుండా చేస్తూ ఉంటాయి, దేవునికి దూరం చేస్తూ ఉంటాయి, దేవుని గణపరచకుండా చేస్తూ ఉంటాయి. బైబిల్లో ఏం చెప్తుంది? నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదని. మనం ఆయన గణపరచాలి. పాస్టర్ గారు అట్టకి చెప్తాడు అనుకోవద్దు. ప్రతి ఒక్కరము దేవుని మనం గణపరచాలి, దేవుని మనం మహింపరచాలి, దేవుని మనం స్తుతించాలి. సాతానుడు పారిపోవాలి, అపజయాన్ని. సాతానుడు సిగ్గుపడాలి, నీ పక్కన ఉండొద్దు సాతాను. అంతగా దేవుని మనం మహింపరచాలన్నమాట. దావీదంట ఆ దేవుని ఆరాధిస్తాడంట. 10 తంతులు చితారు తీసుకుని వాయిస్తుంటే ఆ సాతానుడు ఏమయ్యాడంట? దురాత్మ సౌలు యొద్ద నుండి విడిపోయి శాతి తీరి బాగయ్యిండంట. అంటే మనం కూడా మనము ఆరాధించాలి. పేతురు రాసిన పత్రికలు ఏముంది? 10వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చివరిలో ఏముంది? 9వ వచనం చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పసురము చేయ నిమిత్తము. అంటే దేవుని యొక్క గుణాతిశయములు, దేవుని యొక్క గుణము, దాన్ని ఏం చేయాలి? పసురము చేయాలి. బైబిల్లో ఏం రాయబడింది? దేవుని మనల్ని పిలిచినటువంటి వాని గుణాతిశయములను పసురము చేయు నిమిత్తము. దేవుని యొక్క గుణములు, ఆయన గుణమేంటి, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన గుణమేంటి, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలు ఏంటి, ఆయన గుణమెరిగి ఆయన ఎలాంటి దేవుడు అనేది ఆయన గుణాతిశయములను ఏం చేయాలంట? ప్రచురం చేయాలి. నువ్వు ఆరాధిస్తుంటే మన పక్క వాళ్ళు చూడాలి, వినాలి. అంతగా దేవుని మనం ఆరాధించాలి. అంతగా దేవుని యొక్క గుణాతిశయములను అనేక మందికి క్రీస్తుని గురించి మనం చెప్పేవారంగా కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే అది మన బాధ్యతగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు మనం మౌనంగా ఉండక ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి? ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనం లేచి నిలబడి మరి ఒక పాట పాడుకుందాం.